Little Star Swanders channel ni subscribe, like, share Mariu comment చేయండి Moreno videos కోసం thanks for your support. కలియుగ రాముడు శ్రీరాముడు సీతా శ్రీరాముడు నచ్చిన వారు లైక్ చేసి జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు మంచి జరుగుతుంది. థ్యాంక్స్. రాముడిగా అవతారం ఎత్తిన రామాయణం గురించి మనం తెలుసుకుందాం. ఎపిసోడ్స్ అన్నీ మీరు చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి అన్ని పార్ట్స్ మీరు చూడవచ్చు. ముందుగా మనం రామాయణంలో రాముడి గురించి శ్లోకం ఒకటి ఉంటుంది, అది డైలీ మనం 3 సార్లు చదువుకుంటే మనకి మంచి జరుగుతుంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఇప్పుడు రామాయణం పార్ట్ 1లోకి వెళ్దాం. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అని. మీరు అలా చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది, మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేయడానికి వీలుగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రామాయణం ఎపిసోడ్ 60కి వెల్కమ్. అక్కడున్న వికృత రూపములు కలిగిన రాక్షస స్త్రీలు సీతమ్మ చుట్టూ చేరి, సీత దేనికైనా ఇంత అతి పనికిరాదు. రావణుడంటే సామాన్యుడు కాదు. బ్రహ్మకుమారుల్లో 4వ ప్రజాపతి అయిన పులస్వప్ర యొక్క కుమారుడైన సుబ్రహ్మ యొక్క కుమారుడు. బ్రహ్మగారికి ముని మనవడు. లోకంలో అందరినీ జయించాడు. బ్రహ్మగారిని గూర్చి తపస్సు చేశాడు. ఎన్నో గొప్ప వరములను పొందాడు. అలాంటి రావణుడితో హాయిగా భోగం అనుభవించకుండా ఏమిటి మూర్ఖత్వం? పోనీలే, మెల్లగా మనసు మార్చుకుంటావని ఇంతకాలం చూశాము, ఎంత చెప్పాలి నీకు అని గద్దించారు. సీతమ్మ అన్నది, ఐశ్వర్యం ఉంటే భర్తగా చూడడము, రాజ్యం ఉంటే భర్తగా చూడడము, ఒంట్లో ఓపిక ఉంటే భర్తగా చూడడము నాకు తెలియదు. ఆయన దీనుడు రాజ్యహీనుడు కావచ్చు, కానీ నా భర్త నాకు గురువు, సమస్తము. సూర్యుడి భార్య అయిన సువచ్చల సూర్యుడిని ఎలా అనుగమిస్తుందో, వశిష్ఠుడిని అరుంధతిలా అనుగమిస్తుందో, సచీదేవి ఇంద్రుడిని ఎలా అనుగమిస్తుందో, రోహిణి చంద్రుడిని ఎలా అనుగమిస్తుందో, లోపాముద్ర అగస్త్యుడిని ఎలా అనుగమనిస్తుందో, సుకన్య చావన మహర్షిని ఎలా అనుగమనిస్తుందో, సావిత్రి సత్యవంతుణ్ణి ఎలా అనుగమనిస్తుందో, శ్రీమతి కపిలుడిని ఎలా అనుగమనిస్తుందో, నేను అలా రాముణ్ణి అనువర్తిస్తాను. మీరు నన్ను చంపి నా శరీరాన్ని ముక్కలు చేసి తినేయండి. నేను మాత్రం రావణుడి తప్ప వేరొకడిని కన్నెత్తి కూడా చూడను. రావణుడిని నా ఎడమ కాలితో కూడా ముట్టుకోను. మీరు నాకు ఇటువంటి మాటలు చెప్పకూడదు, నేను వినకూడదు అన్నది. హరిజట అనే రాక్షస స్త్రీ లేచి, ఈమెని రావణుడు అపహరించి తీసుకొచ్చి ఇక్కడ పెట్టినప్పటి నుంచి నా నోటి వెంట లాలాజలం కారిపోతున్నది. ఈమెని ఎప్పుడెప్పుడు తిందామని చూస్తున్నాను అన్నది. ఈ మాటలు విన్న ఏకజట అనే రాక్షస స్త్రీ, నేను బయటపడితే ఎవరన్నా ఈ విషయం చెప్తారేమో అని బయటపడ్డాను, కానీ హరిజట బయటపడింది కాబట్టి చెప్తున్నాను. ఆకలితో ఉన్నవాడు ఎదురుగా భోజనాన్ని పెట్టుకొని తినకుండా ఎలాగ నిగ్రహించుకొని ఉంటాడో, అలా నేను కూడా ఈ నరకాంతని ఎదురుగా పెట్టుకొని తినకుండా నిగ్రహించుకొని ఉన్నాను. ఈమెని దండించమని ప్రభువు ఎలాగూ అనుమతి ఇచ్చాడు కదా, కాబట్టి ఈమె పీక పిసికి చంపి తినేద్దాము. ఈమె హృదయమునకు కిందన ఉండే భాగము గుండె మెదుడు నాది అన్నది. మిగతా రాక్షస స్త్రీలు నావి కాళ్ళు, నావి తొడలు, నావి చేతులు అంటూ వాటాలు వేసుకున్నారు. అజముఖి అనే స్త్రీ, ఈమెని అందరము సరి సమానముగా వాటాలు వేసుకుందాము. తొందరగా కళ్ళు తీసుకురండి, ఈమెని తింటూ కళ్ళు తాగుతూ నికంబుల నాట్యం చేద్దాం అన్నది. సీతమ్మ ఏడుస్తూ, ఇక్కడ మరణిద్దామనుకున్నా కూడా నాకు స్వేచ్ఛ లేదు అని అనుకొని ఆ రాక్షస స్త్రీలని చూసి భయపడుతూ
కూర్చున్న చోటు నుంచి లేచి సింసూప వృక్షం మొదటికి వెళ్ళి కూర్చున్నది. త్రిజట అనే రాక్షస స్త్రీ లేచి, ఇప్పుడే తెల్లవారుజామున నాకు ఒక కల వచ్చింది. 1000 హంసలు మోస్తున్న ఒక శిబిక మీద తెల్లటి వస్త్రములను ధరించి, మెడలో తెల్లటి పుష్పమాలికలు వేసుకొని రామచంద్రమూర్తి లక్ష్మణుడితో కలిసి ఆకాశంలో వచ్చారు. వాళ్ళు 4 దంతములు కలిగిన ఏనుగు మీద దిగారు. ఆ ఏనుగు తెల్లగా ఉన్న ఒక పర్వతం దగ్గరికి వెళ్ళింది. ఆ పర్వతం మీద సీతమ్మ పచ్చటి పట్టుపుట్టం కట్టుకొని ఉన్నది. రాముడు సీతమ్మకి తన చెయ్యి ఇచ్చి ఏనుగు మీదకి ఎక్కించుకున్నాడు. వాళ్ళు వృషభములను పూంచిన రథంలోకి మారారు. ఆ రథం వెళ్ళిపోతున్నప్పుడు సీతమ్మ సూర్యచంద్రులిద్దరినీ తన చేతితో నిమిరింది. వాళ్ళందరూ పుష్పక విమానంలో ఉత్తర దిక్కుకి వెళ్ళిపోయారు. పాలసముద్రం మధ్యలో ఒక కొండ ఉన్నది. ఆ కొండ మీద హేమసింహము ఉన్నది. ఆ సింహాసనము మీద రాముడు కూర్చొని ఉన్నాడు. ఆయన ఎడమ తొడ మీద సీతమ్మ కూర్చొని ఉన్నది. అలా ఉన్న రాముడికి దేవతలు పట్టాభిషేకం చేశారు. నాకు ఆ సమయంలో రాముడు 2 చేతులతో కనపడలేదు. ఈ సమస్త బ్రహ్మాండములు ఎవరిలో నుంచి వస్తున్నాయో, ఎవరి వల్ల నిలబడుతున్నాయో, ఎవరికి లయమయమైపోతున్నాయో అటువంటి పరబ్రహ్మ స్వరూపముగా 4 చేతులతో ఉన్న శ్రీ మహావిష్ణువుగా సాక్షాత్కరించాడు. ఇక్కడ లంకాపట్నంలో రావణాసురుడు గాడిదలు పూనించ రథం ఎక్కి ఎర్రటి వస్త్రము ధరించి నూనె తాగుతూ ఉన్నాడు. ఆ రథం దక్షిణ దిక్కుగా వెళ్ళిపోయింది. కొంత దూరం వెళ్ళాక ఆ రథం నుండి దక్షిణ దిక్కుకి తల ఉండేలా కింద పడిపోయాడు. తర్వాత పైకి లేచి మెడలో గన్నేరు పూల మాలలు వేసుకొని పిచ్చి పిచ్చిగా అరుస్తూ నాట్యం చేస్తూ పరిగెత్తి ఒక కంపు కొట్టే మురికి గుంటలో పడిపోయాడు. వికటహాసం చేస్తూ ఎర్రటి వస్త్రము ధరించి బోడిగుండుతో ఉన్న ఒక స్త్రీ పాసము వేసి రావణుడికి బయటికి లాగి పశువుని తీసుకెళ్ళినట్టు దక్షిణ దిక్కుకి తీసుకువెళ్ళింది. ఆవిడ వెనకాల చప్పట్లు కొడుతూ నాట్యం చేస్తూ రావణుడు వెళ్ళిపోయాడు. వాళ్ళ వెనకాల కుంభకర్ణుడు, ఇంద్రజిత్ మొదలైన వారు వంటె, మొసలి మొదలైన వాహనములు ఎక్కి దక్షిణ దిక్కుకి వెళ్ళిపోయారు. ఒక్క విభూషణుడు మాత్రం 4 దంతములు ఉన్న ఏనుగు మీద కూర్చొని ఉన్నాడు. 4 మంత్రుల చేత సేవింపబడుతున్నాడు. ఎక్కడి నుంచో ఒక మహావానరము వచ్చి లంక పట్నములోని ఇండ్లనన్నిటినీ అగ్నికి బలి చేసింది. ఎక్కడ చూసినా ఓ తల్లి, ఓ అక్క, ఓ తండ్రి, ఓ చెల్లి అనే కేకలు వినపడ్డాయి. లంకంతా బూడిదమై పోయింది. నేను అటువంటి కలని చూశాను. ఈ సీతమ్మకి సమీప భవిష్యత్తులో గొప్ప శుభము ఉన్నది. అదిగో నిష్కారణముగా సీతమ్మ ఎడమ కన్ను అదురుతుంది. ఎడమ భుజం, ఎడమ తొడ అదురుతున్నది. కట్టుకున్న పట్టుపుట్టం తనంతట కొంచెం కిందికి జారింది. ఈ చెట్టు మీద ఒక పక్షి కూర్చొని కూస్తున్నది. పక్షి కూస్తుండగా చెట్టు కింద కూర్చున్న స్త్రీ తొందరలోనే భర్త సమాగమనాన్ని పొందుతుంది. సీతమ్మ ముఖంలో కాంతి కొంచెం తగ్గింది, కానీ పస్ఫుటంగా శుభశకునములు ఆవిడ శరీరమునందు కనబడుతున్నాయి. ఈమె సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి. మీరు బ్రతకాలి, ఇన్నాళ్ళు చేసిన దోషాలు పోవాలనుకుంటే, మీ మీదికి రామబాణములు పడకుండా ఉండాలంటే ఒక్కసారి వచ్చి ఆ తల్లి ముందు ప్రణిపాతము చెయ్యండి. ఆమె మిమ్మల్ని తప్పకుండా క్షమిస్తుంది అని చెప్పింది. త్రిజట కళ విన్న రాక్షసులు శాంతించారు. సీతమ్మ నన్ను 10 నెలల నుండి ఇంత బాధ పెట్టారు. నేను ఎలా ఏడుస్తున్నానో అలా ఈ లంక అంతా ఏడుస్తుంది. ప్రతి ఇంటా ఏడుపులు వినపడతాయి. ఈ లంకని పాలిస్తున్న రావణుడికి ఇక్కడున్న వాళ్ళందరికీ ధర్మమునందు పూనిక లేదు. అందుకని నన్ను తీసుకొని ఇక్కడ పెట్టారు. ఈ 2 నెలలు గడువు తర్వాత రావణుడి చేతిలో మరణించడము కన్నా ఇప్పుడే మరణించడము ఉత్తమం అనుకొని కాలమే మృగస్వరూపంలో వచ్చి నన్ను మోహపెట్టింది. నేను అల్పభాగ్యం ఉన్నదానిని. రాముడు పక్కన ఉంటే అన్నీ ఉండేవి. రాముడిని వదిలేశాను, అన్నీ పోయాయి. రాముడు తర్వాత పుట్టిన వాడిని వదిలాను. లక్ష్మణుడి ముందు పుట్టినవాడు దూరం అయ్యాడు. రావణుడు 10 నెలల నుండి తన ఐశ్వర్యాన్ని చూపిస్తూ నన్ను లోబపెట్టాలని చూశాడు. నేను లొంగలేదు. నా భర్తే నాకు దైవం అని నమ్మాను.
భూమి మీద పడుకున్నాను, ఉపవాసాలు చేశాను, ధర్మాన్ని పాటించాను. ఇన్ని చేస్తే నాకు రామానుగ్రహం కలుగుతుందని అనుకున్నాను. నువ్వు రాలేదు, నన్ను కరుణించలేదు. నా పాతిరత్యం విఫలమయ్యింది. కృతజ్ఞుడైన వ్యక్తికి ఉపకారం చేస్తే ఆ ఉపకారం ఎలా మరవబడుతుందో అలా నేను చేసిన ఉపవాస, నేను పాటించిన పాతిరత్యం అన్నీ కూడా నిష్ప్రయోజనమయ్యాయి. ఇక్కడ పొడుచుకొని చనిపోదామంటే కత్తి ఇచ్చేవాళ్ళు లేరు, విషం తాగి చనిపోదామంటే విషం ఇచ్చేవాళ్ళు లేరని అనుకొని తన కేశపాములను జుట్టుని చెట్టు కొమ్మకి తాడులా బిగించి ఉరి వేసుకొని చనిపోవాలని నిర్ణయించుకున్నది. సీతమ్మ తన జుట్టుని ఆ సింసూప వృక్షం యొక్క కొమ్మకి గట్టిగా బిగించి చనిపోదామని సిద్ధపడుతున్న తరుణంలో ఆమెకి శుభశకునములు కనపడ్డాయి. సరోవరంలో నీటిపై భాగమునందున అరవిరిసిన తెల్ల పద్మమునకు నీటి లోపలికి కాడ ఉంటుంది. ఆ నీటిలోని ఉండిపోయిన కాడ పక్కకి ఒక చేప వచ్చి నిలబడింది. ఆ చేప అక్కడి నుంచి వెళ్ళిపోయే ముందు తన తోకని కదిపి వెళ్ళిపోతే తోక వెళ్ళి ఆ పద్మము యొక్క కాడకి తగలడం వలన ఆ కాడ కదిలి కాడతో పాటు పైన ఉన్న పువ్వు కూడా కదిలింది. ఆ పువ్వు ఎలా కదిలిందో సీతమ్మ కన్ను కూడా ఆ సమయంలో అలా అందముగా అటూ ఇటూ కదిలింది. అప్పటిదాకా పైన ఉండి సీతమ్మని చూస్తున్న హనుమంతుడు అనుకున్నాడు, ఈశ్వర అనుగ్రహం చేత నాకు సీతమ్మ దర్శనం అయ్యింది. రావణుని చూశాను, సీతమ్మతో మాట్లాడిన మాటలు విన్నాను, త్రిజట స్వప్నం విన్నాను, సీతమ్మని జగన్నాత్మక తెలుసుకున్నాను. నేను సీతమ్మని చూశాను అన్న విషయాన్ని ఇప్పుడే వెళ్ళి రాముడికి చెప్పలేను. ఎందుకంటే అమ్మ ఇప్పుడు ఉరి పోసుకుంటుంది. నేను ఇప్పుడు సీతమ్మని ఓదార్చాలి. నేను అమ్మని ఓదార్చి మాట్లాడకుండా వెళ్ళిపోతే రేపు పొద్దున్న సీతమ్మ ఉరి పోసుకొని చనిపోయిందన్న విషయం రాముడికి తెలిస్తే ఆయన బాణముల చేత ఈ సమస్త బ్రహ్మాండములు క్షోభింపచేస్తాడు. నేను చాలా పండితుడని అనుకున్న వివేచన సీత లేని మంత్రి చేత దూత చేత కార్యములు చెడిపోతాయి. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నేను గట్టిగా మాట్లాడితే చుట్టూ ఉన్న ఈ రాక్షస స్త్రీలు నా మాటల్ని విని నా మీదకి వస్తారు. నాకు వాళ్ళకి యుద్ధం జరుగుతుంది. జయ అపజయములు విధి నిర్ణయిస్తుంది. రాముడు లంకాపట్నాన్ని చేరే లోపల నేను చేసిన అల్లరి చేత సీతమ్మని రావణుడు వేరొక చోట దాచవచ్చు. నేను వానర భాషలో మాట్లాడితే సీతమ్మకి ఆ భాష అర్థం కాదు. మనుష్య భాషలో మాట్లాడితే రాక్షసులు గుర్తుపడతారు. వానర రూపంలో ఉన్న నేను మనుష్య భాషలో మాట్లాడితే ఇది ఖచ్చితంగా రావణమాయని భయపడి సీతమ్మ ఇంకా గట్టిగా ఉరి బిగించుకుంటుంది. నా కారణముగా సీతమ్మ ప్రాణాలు విడిచిపెడితే ఆ పాపం నాకు అంటుకుంటుంది. ఇప్పుడు నేను ఏమి చెయ్యాలి? ఏమి మాట్లాడాలి? సీతమ్మని ఓదార్చాలి, ఎలా ఓదార్చాలి అని అనుకుంటూ సీతమ్మ ఉరి వేసుకోకపోవడం మానేసి నా వైపు చూడాలంటే రామనామం ఒక్కటే మార్గం. సీతమ్మకి చాలా ఇష్టమైన రామ కథని చెప్తాను అని అనుకొని హనుమంతుడు రామకథ చెప్పడం ప్రారంభించాడు. పూర్వకాలం కోశాల దేశాన్ని ఇక్ష్వాక వంశంలో పుట్టిన దశరథ మహారాజు పరిపాలించేవాడు. విపరీతమైన ఐశ్వర్యాన్ని సంపాదించేవాడు. ఇంద్రుడితో సమానమైన వాడు. ఇతరుల ధర్మాన్ని రక్షించే స్వభావం ఉన్నవాడైనా దశరథుడు పుత్రకామేష్టి యాగం చేస్తే పెద్ద కుమారుడిగా రాముడు జన్మించాడు. ఆ దశరథుడు చేసిన ప్రతిజ్ఞ నిలబడేటట్టు చేయడం కోసమని, సత్యవాక్యమునందుకు నిలబడం కోసమని 14 సంవత్సరముల అరణ్యవాసం చేయడానికి రాముడు వెళ్ళాడు. రాముడిని విడిచిపెట్టి ఉండలేక ఆయన నిరంతరము అనుగమించేటటువంటి స్వభావం కలిగిన లక్ష్మణుడు రాముడి వెనకాల వెళ్ళాడు. పతి సేవ తప్ప వేరొకటి నాకు అవసరం లేదనే స్వభావం ఉన్న సీతమ్మ రాముడి వెనకాల వెళ్ళింది. అలా రాముడు లక్ష్మణుడితో సీతమ్మతో దండకారణ్యంలో ఉండగా ఒకనాడు జనస్థానంలో 14,000 మంది రాక్షసుల్ని సంహరించాడు. దాని చేత కినుక చెందిన 10 తలల రావణుడు మాయాజింకని ప్రవేశపెట్టి రామలక్ష్మణులు లేని సమయంలో సీతమ్మని అపహరించాడు. సీతమ్మని అన్వేషిస్తూ వెళ్ళిన రామచంద్రమూర్తి సుగ్రీవుడితో స్నేహం చేసి వారిని సంహరించి సుగ్రీవుడి పట్టాభిషేకం చేశాడు. ఆనాడు సీత అన్వేషణ కోసం సుగ్రీవుడు చేత అన్ని దిక్కులకి వానరములు పంపాడు. దక్షిణ దిక్కుకి వచ్చిన వానరములు ఒకడినైన హనుమ
అనే పేరు గల నేను 100 యోజనముల సముద్రాన్ని దాటాను. సీతమ్మ ఎలాంటి కాంతితో, ఎలాంటి నగలతో, ఎలాంటి వస్త్రములతో ఉంటుందని రాముడు నాకు చెప్పాడో అలాంటి సీతమ్మని ఈ సింసుప్రవృక్షం మీద నుంచి ఇక్కడే కిందికి చూసి నేను ధన్యుడినయ్యాను అని చెప్పి ఆగిపోయాడు. ఇంతవరకు వినపడని రామనామం వినపడేసరికి సీతమ్మ అప్రమత్తముగా తన మెడకి చుట్టుకున్న జుట్టుని విప్పేసింది. ఆ కథని విన్న ఆనందంలో పరమ సంతోషంగా సీతమ్మ సింసుప్రవృక్షం వైపు చూసింది. సీతమ్మ చెవిలోకి మాత్రమే వినపడేటట్టుగా దగ్గరగా వచ్చి కాళ్ళతో కొమ్మని పట్టుకొని చేతులతో ఆకులని పక్కకి తొలగించి తెల్లటి వస్త్రములను ధరించిన వాడై పింగళ వర్ణముతో పచ్చటి నేత్రములతో పగల మూతి లాంటి మూతితో రామకథ చెబుతున్న సుగ్రీవుడి సచివుడైన హనుమంతుడు సీతమ్మకి దగ్గరగా కనపడ్డాడు. అలా ఉన్న హనుమాన్ని చూడగానే సీతమ్మ స్పృహ కోల్పోయి నేల మీద పడిపోయింది. అలా పడిపోయి సీతమ్మ హనుమంతుని గమనిస్తుందా, తన భర్తే పంపించాడనుకుంటుందా, లేక ఇదంతా రావణ మాయ అనుకొని తను పట్టించుకోకుండా ఉంటుందా అనేది
Little Stars Wonders channel ni subscribe, like, share Mario comment చేయండి Moreno videos కోసం thanks for your support.